హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 2లో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. మరి దాని కంటిన్యూషన్ ఈరోజు వీడియో ఉంటుంది, ఓకేనా. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అని ఏ ఓడరేవును పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 నవసేవ. దేశంలో పొడవైన జాతీయ జలమార్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గంగా భాగీరథ హుగ్లీ నది జలమార్గం. దేశంలో పొడవైన జాతీయ జలమార్గం ఏది అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 గంగా భాగీరథ హుగ్లీ నది జలమార్గం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. గాథా సప్తశతిని ఏ భాషలో రచించారు? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాకృతం. రోమన్ చక్రవర్తులు అగస్టస్ ట్రోజన్ వద్దకు రాయబారులను పంపిన దక్షిణ భారతదేశ రాజులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పాండ్యులు. భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 నవసేవ. ముత్యం చిప్పల అభివృద్ధికి ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ట్యూటికోరిన్. గుప్తుల అధికారిక చిహ్నం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గరుడ. తమిళ లిపికి ఆధారమైన లిపి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గ్రంథలిపి. జపాన్కు ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా ఏ ఓడరేవు నుంచి ఎగుమతి చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 విశాఖ. మన దేశంలో ఏ రేవు పట్టణం అధికంగా పూడిక సమస్యను ఎదుర్కొంటోంది? ఆన్సర్ ఆప్షన్ 1 హల్దియా. సుగంధ ద్రవ్యాల ఎగుమతికి ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కొచ్చిన్. పుష్యమిత్ర శంగుని సమకాలీనుడైన ఇండో గ్రీకు రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డెమిట్రియస్. నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 వాసిష్ఠీపుత్ర పులోమావి. అశ్వమేధ యాగాన్ని నిర్వహించిన తొలి శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మొదటి శాతకర్ణి. రాజవంశాలు వాటి రాజచిహ్నాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పాండ్యులు ఏనుగు. బుకింగ్హామ్ కెనాల్ జలమార్గం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్. దేశంలో ఏకైక టైడల్ ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కాండ్లా. నూతనంగా నిర్మించబోయే బారక్ కెనాల్ జలమార్గం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 మణిపూర్. రవాణా మార్గాలన్నింటిలో అతి తక్కువ ఖర్చు అయ్యే రవాణా ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 జల రవాణా. పతంజలి రాసిన మహాభాష్యం దేనికి వ్యాఖ్యాన గ్రంథం? ఆన్సర్ ఆప్షన్ 4 పాణిని అష్టాధ్యాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మరి ఈరోజు పార్ట్ 3 వీడియోలో 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి మీలో ఎవరైనా పార్ట్ 1 మరియు పార్ట్ 2 మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, ఓకేనా. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.